తండేల్ సినిమా తర్వాత సాయి పల్లవిని అయితే ఇప్పటి వరకు అందరూ ఎక్కడ ఊహించని విధంగా తన యాక్టింగ్ కూడా ఉండడం, అదే కాకుండా చేసిన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు తాను మాత్రం అరే తిను నిజంగా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ రా, అదే కాకుండా తన యాక్టింగ్ పీక్ లెవెల్లో ఉంటుంది, అసలు ఇంత మంచి యాక్టింగ్ ఈ జనరేషన్లో ఇంకెవరూ చేయరని చెప్పేసి అందరూ కూడా ఒక టాప్ మోస్ట్ ప్లేస్లో సాయి పల్లవిని అయితే పెడతారనమాట. ప్రజెంట్ తనకి సంబంధించి వైజాగ్ సంఘం థియేటర్లో మాత్రం ఒక పెద్ద భారీ పోస్టర్ని అయితే అక్కడైతే పెట్టడం, ఈ కట్అవుట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలామంది అరే ఈ స్టార్డమ్ ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్కి రాలేదు. పుష్ప అంత సక్సెస్ అయినా ఇటు మన రష్మిక మందనకు రాలే, పూజా హెగ్డేకి రాలే, అదే కాకుండా కీర్తి సురేష్ కానివ్వండి ఈ మధ్య కాలంలో వీళ్ళకైతే ఎక్కువగా రాలేదు. కానీ ఒకానొక టైంలో ఖచ్చితంగా అరుంధతి టైంలో అటు అనుష్క శెట్టికి, అదేవిధంగా బాహుబలి టైంలో తమన్నాకి, అనుష్క శెట్టికి, కీర్తి సురేష్కి కొన్ని మూవీస్లలో వచ్చింది. అలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్స్ అప్పట్లలో హీరోలతో పోటీగా అన్నట్టుగా హీరోలు నటించేవాళ్ళు. అప్పట్లో ఇంకా సీనియర్ వాళ్ళలో అయితే శ్రీదేవిది కానీ అటు విజయశాంతిది కానీ ఇలా చాలామంది అయితే అప్పట్లో కట్అవుట్స్ ఉండేవి. కానీ ఈ జనరేషన్లో మాత్రం ఒక లేడీ పవర్ స్టార్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవిది మాత్రం ఈ కట్అవుట్ చూసిన తర్వాత అందరూ కూడా అరే ఈ కట్అవుట్ మాత్రం పీక్ లెవెల్ రా అని చెప్పి అనుకున్నారు. ఇక ఈ సినిమా తండేల్ మూవీలో తను చేసిన యాక్టింగ్కి, తను చేసిన డాన్స్కి కూడా మంచి మార్కులే సంపాదించుకుంది. కానీ ఎక్కడో ఒక పాయింట్లో ఖచ్చితంగా నాగ చైతన్య ఒక మెట్టు పైనే ఉన్నారని చెప్పాలి. యాక్టింగ్ పరంగా చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా ఆయన యాక్టింగ్ అనేది ఒక మెట్టు, అంటే సాయి పల్లవి ఆయన పక్కన ఉన్నప్పటికి కూడా అంటారు కదా ఖచ్చితంగా మన దగ్గర యాక్టింగ్ స్కోప్ ఉంటే మనం ఎలా ఉన్నా ఎట్లా చేసినా కూడా అది ఒక హై లెవెల్కి అనేది వెళ్ళిపోతుందని చెప్పేసి సో ప్రజెంట్ అయితే సాయి పల్లవికి సంబంధించి సోషల్ మీడియాలో అంతా కూడా తన ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ని షేర్ చేసుకుంటూ అందరూ కూడా ఫుల్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఈ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.